హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు మీరు గేట్ ప్రిపేర్ అయ్యారో లేదో నాకు తెలీదు. ఒకవేళ ప్రిపేర్ అవుదామని డౌట్ ఉంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీరు ఖచ్చితంగా ఒక లైఫ్ లో మంచి డెసిషన్ తీసుకుంటారు. అంటే 1 ఇయర్ కష్టపడి చదవడానికి మీకు మోటివేషన్ రాలేదనుకోండి, బీటెక్ అయిపోయి 1 ఇయర్ కష్టపడాలా, లేదా డ్రాప్ తీసుకుని ప్రిపేర్ అవ్వాలా, లేదా బీటెక్ లో ఉండడానికి 1 ఇయర్ కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవ్వడానికి నాకు ఏం మోటివేషన్ లేదని అనిపిస్తే ఈ వీడియో చూడండి. ఎందుకంటే కొన్ని రోజులుగా నేను కూడా కొంతమంది స్టూడెంట్స్ ని చూసి వాళ్ళు కన్సిస్టెంట్ గా లేకపోతే కోప్పడి వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ అన్ని చూసిన తర్వాత ఒక మంచి వీడియో చేయాలి, వీళ్ళకి అసలు ఎందుకు కష్టపడాలనే దానికి ఒక మంచి మోటివేషన్ చూపించాలని అనిపిస్తుంది. సో ఈ రోజు నాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది, దాన్ని తీసుకొచ్చి అంటే ఐఐటి మెడ్రాస్ పై వీడియోలో 2 పార్ట్స్ ఇస్తాను. ఒక పార్ట్ లో ఏంటంటే ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ ఎంత బాగున్నాయో, ప్రతి ఒక్కరికి ఎంత ప్యాకేజ్ వచ్చింది, యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఎంత, ఈ డీటెయిల్స్ డిస్కస్ చేస్తాం. ఇంకొక పార్ట్ లో ఏంటంటే ఐఐటి నోటిఫికేషన్ గురించి, మెడ్రాస్ లో మనకి ఎంత కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ డీటెయిల్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇప్పటి వరకు మనం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ ఒకసారి గట్టిగా కొట్టండి. వీడియో అయిపోయాక వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒకవేళ గేట్ ప్రిపేర్ అవుదామని వద్దా అనే డౌట్ ఉన్నా సరే, ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు మోటివేషన్ కానీ కన్సిస్టెన్సీ కానీ లేకపోతే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ ఫీల్ అవుతారు. అసలు ఎందుకు ప్రిపేర్ అవ్వాలనేది ఒక మంచి క్లారిటీ కానీ మంచి స్ట్రాంగ్ మోటివేషన్ ఉందనుకోండి, మిమ్మల్ని రోజు వచ్చి ఎవరు మోటివేషన్ చేయాల్సిన పని లేదు. అలాంటి మోటివేషన్ మీకు ఈ రోజు ఈ వీడియో ఇస్తుంది. ఖచ్చితంగా చూడండి. వెదర్ యు ఆర్ వాచింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఆర్ యు ఆర్ ద స్టూడెంట్, ఇన్ ఎనీ కేస్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో చూడండి, ఇక్కడ ఐఐటి మెడ్రాస్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఎంటెక్ అడ్మిషన్స్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం వీడియోలో. ఈ ఇయర్ ఎంటెక్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 1 crore ప్లస్, 1 crore పెర్ యానం. 1 crore అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, సార్ బీటెక్ అయిపోయాక 1 ఇయర్ డ్రాప్ తీసుకుని ఎంటెక్ వెళ్ళడం వర్తా కాదా, లేదా 2 ఇయర్స్ ఎంటెక్ చేసిన దగ్గంటే బీటెక్ లో నాకు ఏదో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఏదో జాబ్ లో చేస్తే ఇంకా ఎక్కువ శాలరీ వచ్చేస్తుంది, ఇలాంటి కళల్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక మంచి క్లారిటీ వస్తుంది. వెయిట్ చేయండి. అంటే ఒక జస్ట్ ఒక ఐఐటిలో ఒక స్పెషలైజేషన్ లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో ఈ ఇయర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, జాబ్స్ ఉంటాయా పోతాయా, రెసిషన్, ఇవన్నీ హడావుడ్లో ఈ సిచ్యువేషన్ లో కూడా ఎలాంటి మంచి జాబ్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్లీ మీరు నేను ఈ డేటా చెప్పిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం డైరెక్ట్ గా డేటా గురించి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అది మనకి మంచి మోటివేషన్ ఇస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ అంతా, ఏమేమి కంపెనీస్ వచ్చాయి, ఇవన్నీ. కాకపోతే చూడండి, ఓకే లెట్ స్టార్ట్ దట్ ఫస్ట్. సో దిస్ ఈస్ అబౌట్ మీ. యూ పీపుల్ నోస్ మీ, బట్ స్టిల్ ఐ వాంట్ టు షేర్ జస్ట్ స్లైడ్ ఫర్ న్యూ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియడం కోసం. దిస్ ఈస్ మై సెల్ఫ్ భీమాశంకర్. I have 15 years around teaching experience in GATE and ESC. I did my masters from IIT Kharagpur and I'm also pursuing my PhD from IIIT Hyderabad. దాంతో పాటు లాస్ట్ 15 years గా మీలాంటి చాలా మంది స్టూడెంట్స్ ని ఐఎమ్ ఏబుల్ టు గైడ్, ప్లేస్ ఇన్ వేరియస్ ఐఐటీస్ ఆర్ వేర్ ఎవర్ దే ఎయిమ్ ఫర్. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, మంచి అసలు ఐఐటి మెడ్రాస్ లో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇన్సైడ్ ఇన్ఫైడ్. నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నానో వాళ్ళకి కూడా ఐ విల్ రెస్పెక్ట్ దెమ్, ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను డేటా తెచ్చాను కాబట్టి వాళ్ళకి మనం రికగ్నేషన్ ఇద్దాం వీడియో ఎండ్ లో. ఎవరి ఎవరి కష్టం మనం ఫ్రీగా తీసుకోకూడదు కాబట్టి. ఓకే, వీ షుడ్ నాట్ స్టీల్ ద డేటా ఫ్రమ్ అదర్స్, సో వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. ఇప్పుడు చూడండి, ఇది ఐఐటి మెడ్రాస్ లో ఎంటెక్ ఇయర్ ప్లేస్మెంట్స్ రికార్డ్, ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మీరు సరిగ్గా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటెక్ కి మీరు ఏ బ్రాంచ్ లో బీటెక్ చేసినా ఎలిజిబుల్. ఎలా సార్ అంటే, మీరు డిఏ పేపర్ మీ బీటెక్ ఎలక్ట్రికల్ అయినా ఈసీ అయినా కూడా రాయొచ్చు కదా. అట్లాగే మీ బీటెక్, మనం దాని గురించి ఈసీ చేసి కూడా ఏఐలో ఎంటెక్ చేయొచ్చు. మీకు తెలుసో లేదో తెలియదు, కొన్ని స్పెషలైజేషన్స్ కి మీరు కూడా ఎలిజిబుల్. ఎలక్ట్రికల్ అయినా ఈసీ అయినా కంప్యూటర్ సైన్స్ అయినా మీరు డిఏ పేపర్ రాయొచ్చు. ఇప్పుడు ఒక స్పెషలైజేషన్ తీసుకుందాం, వీళ్ళకి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. హైయెస్ట్ ప్యాకేజ్, మినిమం ప్యాకేజ్ ఎంత ఉంది, యావరేజ్ పే ఎంత ఉంది, మొత్తం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయో చూడండి, అందులో ఎటువంటి రోల్స్ వస్తుందో కూడా చూడొచ్చు. ఎస్డిఐ అంటే సీనియర్ డెవలప్మెంట్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ సీనియర్. ఓకే, ఎంఎల్ ఇంజనీర్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్, డేటా సైన్స్ అనలిస్ట్, డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ దే ఆర్ గెటింగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వాల్కమ్ లో అంటే ఎంటెక్ లో హార్డ్లీ 20 మెంబర్స్ ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్. అందులో క్వాల్కమ్ లో ఒకరికి వచ్చిందంట, వాళ్ళ హైయర్ సిటీసీ వచ్చి అరౌండ్ 50 lakhs ప్యాకేజ్. ఇది బేస్ పే. ఓకే, ఫస్ట్ అంటే ఎంటెక్ ఫ్రెషర్ కి వచ్చే పే ఇది, గుర్తుపెట్టుకోండి.
మీరు బీటెక్ లోకల్ కాలేజ్లో చేసి ఎన్ని ఇయర్స్ ఎక్కడ వర్క్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే ఎంత పే వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం ఎంటెక్ చేయకుండా డైరెక్ట్గా బీటెక్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి, కొంతమంది అనుకుంటా ఉంటారు కదా, ఈ 2 years ఎక్స్పీరియన్స్ ఎంటెక్ కంటే ఎక్కువ శాలరీ ఇస్తుందని అనుకునే వారి కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఇట్ విల్ గివ్ యూ ఏ మోటివేషన్ టు డూ ఎంటెక్ ఇన్ ఐఐటీస్, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎక్సెంచర్ లో వచ్చింది ఒకరికి 24 lakhs. అలాగే దెర్ ఇస్ ఎ కాలిన్స్ ఏరోస్పేస్. సి హియర్ దిస్ కంపెనీ ఎర్నింగ్, ఇందులో ద ప్యాకేజ్ ఈస్ 74.4 అంట. ఓకే, సో అదర్స్ దెర్ ఆర్ 2 people సెలెక్టెడ్ ఇన్ దిస్ రోల్. మ్యాథ్వర్క్స్ 30 lakhs. మ్యాథ్వర్క్స్ ఈస్ మోస్ట్ కామన్లీ కమింగ్ కంపెనీ. మన జనరల్ గా మీరు మన రెగ్యులర్ టైర్ 1, టైర్ 2, టైర్ 3, ఈవెన్ టైర్ 1 అని మనం కన్సిడర్ చేసిన ఆ కాలేజ్ లో వచ్చి ప్లేస్మెంట్స్ లో ఈ కంపెనీస్ ఏవి ఎప్పుడు రావు, ఎందుకంటే దే డోంట్ సెలెక్ట్. ఓకే, అదర్వైజ్ సి కోటక్ మహేంద్ర దే గేవ్ 18 lakhs ప్యాకేజ్ అండ్ దెర్ ఈస్ ఎస్క్యూఎల్ టెక్. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాల్మార్ట్ కంపెనీ. ఓకే, ఇట్ ఆఫర్డ్ ఫర్ 3 people ఫర్ అండ్ ద పే విల్ బి 21 lakhs. ఓకే, హైయెస్ట్ పే దగ్గర కూడా మనం మాట్లాడదాం, ఐ విల్ కమ్ టు దాట్. ఓకే, సిమిలర్లీ మైక్రోసాఫ్ట్ selected 2 people. Marvel also selected 2 people. Gen AI engineer, which is one of the trending, correct, generative AI. Applied scientist. Okay, 67 lakh and 43 lakhs per annum. And you can see here, there is another company here. This is the highest pay ఎవరు ఇచ్చారు? లింక్డ్ఇన్ లో మనం జాబ్ సెర్చ్ చేయడం కాదు, లింక్డ్ఇన్ వాడే మీకు జాబ్ ఇచ్చేది అనుకుందాం. లింక్డ్ఇన్ వాళ్ళే మీకు జాబ్ ఇస్తే దట్ ఈస్ ఆల్సో ఏ పీపీఓ, ప్రీప్లేస్మెంట్ ఆఫర్. అంటే ఫస్ట్ ఇయర్ లో ఉండగానే ఈ జాబ్ వచ్చేసినట్టు. ఎంత ఇచ్చారు ప్యాకేజ్? 118, అంటే 1 crore 18 lakhs సిటీస్. ఓకే, యూ అండర్స్టాండ్ హియర్. వీళ్ళకి ఎంటెక్ లో ఐఐటి మెడ్రాస్ లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి బీటెక్ వాళ్ళ కరికులం లో ఫస్ట్ ఇయర్ లో ఇంటర్న్షిప్ ఆప్షన్ ఉంది. ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడే వాళ్ళ స్కిల్స్ బాగుంటే వాళ్ళకి అప్పుడే ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. పీపీఓలో ప్రీ ప్లేస్మెంట్, ఇందులో చాలా మందికి పీపీఓలో వచ్చి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు. సో ఈ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లో ఉండగానే ఇంకా సెకండ్ ఇయర్ అంతా చిల్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ ఇయర్ లో ఉండగానే సో బీటెక్ అయిన 1 year లో 1 crore per annum ప్యాకేజ్ లో కూర్చోవచ్చు. Okay, so other than 30, 52, around that, they have Honda company, Four Kites, all these companies, they got that. Okay, ఇప్పుడు చూడండి, ఆన్ అండ్ యావరేజ్ సిటీసీ ఎంత ఉందంటే అరౌండ్ 40 lakhs ఉందంట. యావరేజ్ సిటీసీ ఫర్ ఎంటెక్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్ ఇన్ ఎంటెక్ ఏఐ స్పెషలైజేషన్. సో ఇది మీకు మోటివేట్ ఇనఫ్. ఐ థింక్ ఇట్ విల్ గివ్ యూ ఇనఫ్ మోటివేషన్ టు ప్రిపేర్ ఫర్ గేట్ ఎగ్జామ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ ఏంటంటే ఇది చూసి ఫ్యాన్సీగా అనిపించవచ్చు, కానీ మనకి ఫస్ట్ డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు గేట్ ఎగ్జామ్ వేలల్లో రాస్తారు, అందులో వందల్లో ఆర్ ఒక 20 members కి ఎంటెక్ ఏ ఇక్కడ వస్తుంది కదా, అంటే ఓన్లీ 20 members ఇలా సెటిల్ అవుతారా అంటే, ఎనీ ఐఐటి ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ స్పెషలైజేషన్ అన్డౌటెడ్లీ యూ విల్ గెట్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు దీస్ ప్లేస్మెంట్స్ ఓన్లీ. అందులో డౌట్ ఏం లేదు. అంటే ఇఫ్ యు ఆర్ ఎ టాప్ పెర్ఫార్మర్, గేట్ అయిపోయిన తర్వాత రిలాక్స్ కాకుండా ఒక టాప్ పెర్ఫార్మర్ గా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కష్టపడి ఒక పాయింట్ పెట్టుకుని నేను ఖచ్చితంగా కొట్టాలి, ఖచ్చితంగా ఐ విల్ బి డూయింగ్ దిస్ అని పెట్టుకుని కూర్చుంటే ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. 1 crore ప్యాకేజ్ అనేది మీరు ఈజీగా కొట్టచ్చు. మినిమం ఐ కెన్ సే మీరు 50 lakhs ప్యాకేజ్ అనేది అన్డౌటెడ్ గా కొట్టుకోవచ్చు ఐఐటికి వెళ్ళిన తర్వాత. కాకపోతే అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయిపోయి నాకు ఏదో సీట్ వచ్చింది కదా, ఈ 1 year నేను రిలాక్స్ అవుతాను, చిల్ అవుతానంటే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కష్టపడాలి. ఓకే సార్, ఇదేంటి సార్ గేట్ కొడితే లైఫ్ సెటిల్ అన్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి చదవాలంటున్నారంటే ఇట్ ఈస్ ఎన్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. ఐ డోంట్ సే మీకు స్కూల్ నుంచి చెప్పే అబద్ధాలు నేను చెప్పను. 10th class లో చెప్తారు మన 10th అయిపోతే ఇంటర్మీడియట్ నుంచి హ్యాపీగా ఉండొచ్చు అని, ఇంటర్మీడియట్ లో కూడా అదే చెప్తారు, ఇంజనీరింగ్ సీట్ వచ్చేస్తే హ్యాపీ, ఇప్పుడు ఇంజనీరింగ్ లో కూడా మీకు జాబ్ వస్తే హ్యాపీ అని చెప్తారు. అసలు లైఫ్ లో ఆ కాన్సెప్ట్ తీసేయండి. జాబ్ వచ్చినా సరే, ఇప్పుడు ఈవెన్ 1 crore ప్యాకేజ్ వచ్చినా అక్కడికి వెళ్ళి కష్టపడి మళ్ళీ ప్రూవ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఇంకొక లెవెల్కి వెళ్తాం, లేదంటే అక్కడ నుంచి కిందకు వచ్చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో డోంట్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. బట్ కానీ మీరు అదే కష్టానికి ఎక్కువ ఎర్న్ చేస్తారు. ఓకే, ఇందులో మీరు లేకపోతే మీరు తక్కువ అదే కష్టం పడతారు, 3 lakhs 4 lakhs per annum ఎర్న్ చేస్తారు. ఇక్కడ అసలు ఆ నెంబరే కనిపించదు మీకు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఓకే, ఇప్పుడు రియాలిటీకి వద్దాం. అంటే 20-30 మందికే కదా సార్ ఇలాంటి సీట్స్ వచ్చాయి, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని మీకు అనిపించవచ్చు. ఫస్ట్లీ ఆలోచించండి, నేను కట్ ఆఫ్ చూపిస్తాను. మీరు గేట్ లో ఒక డీసెంట్ ర్యాంక్ తెచ్చుకుంటే మీరు ఇక్కడ కూర్చోవచ్చు. అది ఇక్కడ కాకపోతే వేరే ఐఐటీలో కానీ, ఎంటెక్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఏఐ కానీ, లేదా టాప్ స్పెషలైజేషన్స్ అని విఎల్ఎస్ఏ కానీ, ఏదో దాంట్లో మంచి సీట్ వస్తుంది, సిమిలర్ ప్లేస్మెంట్స్ వస్తాయి. దానికి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ ఎంతో చెప్పనా? హార్డ్లీ గేట్ పేపర్ లో
ఆన్ అండ్ యావరేజ్ అంటే ఈ ప్రస్తుతం ఉన్న ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే ఒక 60 మార్కులు మించి మీకు వచ్చినాయి అనుకోండి, 60 మార్క్స్ దాటి వస్తే ఖచ్చితంగా మీకు అందులో సీట్ వస్తుంది. 60 మార్క్స్ దాటి రావడం అనేది కష్టమైన పనే కాదు. 1 ఇయర్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెట్టిన ఎవరికైనా రావడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా 10% ఫార్చ్యూన్, సారీ డెస్టినీ అనొచ్చు. ఆ టైంలో జరిగే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండకపోవచ్చు. కానీ 60 మార్క్స్ తెచ్చుకోవడం అంత కష్టమేం కాదు. సో సార్ మరి ఎందుకు సార్ ఓన్లీ 20 సీట్లే ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ ఎందుకు రావట్లేదంటే, ఇక్కడ నేను చూసిన వాళ్ళలో నేను ఇంతమంది స్టూడెంట్స్ చూసాను కదా, అన్ఫార్చునేట్లీ చెప్తున్నాను, చదివిన చాలా మంది స్టూడెంట్స్ లో కన్సిస్టెన్సీ ఉండదు. మనం ప్రిపేర్ అయ్యే వేల మంది స్టూడెంట్స్ లో సీరియస్ ఆస్పిరెంట్స్ 10%, 20% ఉంటారు. మీరు ఆ 10%, 20% లో ఉండి 1% కోసం ట్రై చేస్తే, అంటే ఈ 10 మందిలో ఒకరిలా మీరు ఉండగలిగితే డెఫినెట్లీ యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. సో ఈ పాయింట్ మీకు ఎట్లా స్ట్రైక్ అవ్వాలంటే, నేను నెక్స్ట్ ఇయర్ ఈ ప్యాకేజ్ కొట్టాలి. సో నేను అసలు కంపారిజన్ లో కూడా నా కాలేజ్ లో నేను ఏదైతే జాబ్ వస్తుందని ప్లేస్మెంట్స్ కి ఏదో కూర్చోకుండా నేను ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యానో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా డిసైడ్ అయ్యారు అనుకుందాం, కాలేజ్ లో వచ్చే ప్లేస్మెంట్ లో నెంబర్ కి మీకు ఎంటెక్ అయ్యి వచ్చిన తర్వాత వచ్చే నెంబర్ కి కంపారిజన్ లో కూడా దగ్గరలో ఉన్న నెంబర్ లో నీకు కూర్చోవాలని ఫిక్స్ అయితే, ఆ నెంబర్ ఏదైతే మీరు ఏం చేస్తున్నారో అది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది, ఎవ్రీ డే డ్రైవ్ చేస్తుంది వర్క్ చేయడానికి. కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఎంత మోటివేట్ చేసినా 1 అవర్ బాగుంటుంది, 1 డే బాగుంటుంది, మీరు అది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయకపోతే ఎటువంటి యూస్. ఓకే, నేను చెప్పిన వెంటనే మీకు గూస్ బంప్స్ రావచ్చు, లేదా నాకంటే మంచిగా వచ్చిన ఎవరో ఒకరు మోటివేట్ చేయొచ్చు, ఆ వాట్సాప్ స్టేటస్ చూడొచ్చు, అవన్నీ ఫ్యూ మినిట్సే మోటివేట్ చేస్తాయి. మీరు ఎందుకు కష్టపడుతున్నారో క్లారిటీ ఉంది, మీరు కష్టం స్టార్ట్ చేయండి. హార్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నో బడీ కెన్ స్టాప్ యూ. మీరు వింటూ ఉంటే ఎన్ని రోజులు విన్నా బాగుంటుంది, తర్వాత మళ్ళీ ఇంకో వీడియో వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇంత 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 చెప్పినా సరే మీకు ఈ వీడియో విన్నంత సేపు బాగుంటుంది, అయిపోయిన తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకుని స్టార్ట్ చేయలేదు అనుకోండి మీ జర్నీ, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఓకే, సో స్టార్ట్ చేసిన తర్వాత జర్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హార్డ్ వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, అంటే మీరు మీ గోల్ కోసం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వర్కే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. అదే అది ఇంటర్నల్ గా వచ్చే మోటివేషన్, దాన్ని నో బడీ కెన్ స్టాప్. సో ప్రాబ్లం ఏంటంటే 100లో 10 మంది చేయగలరు. మీరు ఇది చాలా సింపుల్, మనం చేయగలిగిందే కానీ చేయరు. ఎందుకంటే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసుకుంటున్నో, వీడియోలో యూట్యూబ్ లో షార్ట్స్ చూసుకుంటానో, సోషల్ మీడియాలో ఎక్స్ లో ఏదో ఫ్యాన్ వర్క్స్ చేసుకుంటానో టైం వేస్ట్ చేస్తారు తప్ప, లెగిసి కూర్చొని చదువుదాం, మన గేట్ ప్రిపేర్ అవుదాం, లేదా ఇంకేదో ప్రిపేర్ అవుదాం, రోజులో నేను 4 అవర్స్ 5 అవర్స్ దీనికోసం కష్టపడతాను, ఎవ్రీడే చేస్తాను అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరు ఏ కేటగిరీలో ఉందాం అనుకుంటారు అనేది ఇట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్. సో మీరు ఆ డెసిషన్ తీసుకుని దాని గురించి కష్టపడడం స్టార్ట్ చేస్తే ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద టాప్ 10%. సో ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్లీ ప్రిపేరింగ్, కన్సిస్టెంట్ గా ప్రతిరోజు కష్టపడుతుంటే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. ఎందుకంటే 90% ఆఫ్ ద పీపుల్ కంటే మీరు చాలా బెటర్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇందులో ఒక ప్రాపర్ గైడెన్స్ మీకు ఉండాలి, ప్రాపర్ పాత్ లో వెళ్ళాలి, ప్రాపర్ రిసోర్సెస్ తీసుకోవాలి. ఇవన్నీ నాలాగా ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారు, ఖచ్చితంగా యూ కెన్ గో త్రూ ఇట్. బట్ మీరు ఓన్లీ థింగ్ యూ షుడ్ డూ ఇస్ గివ్ యువర్ ఎఫర్ట్స్ కన్సిస్టెంట్లీ. సో సెలెక్ట్ ఏ ప్రాపర్ గోల్. కొడితే ఎలా ఉండాలంటే ఆ 1 crore ప్యాకేజ్ ఏదో మన అకౌంట్ లోకి వచ్చి పడిపోవాలి. సో కొంచెం హార్డ్ గా చెప్తున్నాను, ఐ డోంట్ నో, బట్ ఎందుకంటే ఈ రోజు నాకు ఈ డేటా చూసిన తర్వాత ఎందుకో మీకు చెప్పాలని అనిపించింది. ఎందుకంటే లోకల్ కాలేజ్ లో మీరు బీటెక్స్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర జాబ్స్ అడిగి ఏదో లో పేలో వర్క్ చేసే కంటే ఇట్లాంటి కంపెనీస్ లో కొడితే మీకు కూడా ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు డిమాండెడ్, అంటే హై డిమాండ్ లో ఉంటారు. మీరు టాప్ కంపెనీస్ లో ఒక ఐఐటీస్ నుంచి ప్లేస్ అయిన వాళ్ళని ఎలా చూస్తారంటే, వీడు వెళ్ళిపోతే ఎలా అంటే మీరు కంపెనీకి అసెట్ అవ్వాలి. మీరు ఎప్పుడైతే కంపెనీకి అసెట్ అవుతారో ఆటోమేటిక్ గా కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయంటే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడరు. ఓకే, నేను కూడా ఐ వర్క్డ్ ఇన్ అన్ అకాడమీ, పీపుల్ నోస్ దట్ నేను వర్క్ చేసినప్పుడు at one after first year or somewhere I got some offer, I want to leave it. The way they treated me, somehow even they conducted a lot of meetings, they immediately booked my flight tickets, somehow they hold me. అంటే మీరు అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పుడు మీకు ఇచ్చే వాల్యూ వేరు. ఇదే మీ లైఫ్ లో కూడా జరగాలంటే ఫస్ట్ గెట్ యువర్ డిగ్రీ ఫ్రమ్ సమ్ బ్రాండెడ్ కాలేజ్ అండ్ ఆల్సో వర్క్ ఫర్ ఇట్. అంటే ఇక్కడికి వెళ్ళినందుకు ఈ జాబ్ ఏమి వచ్చేది, వెళ్ళిన తర్వాత రిలాక్స్ అయితే రాదు, వెళ్ళిన తర్వాత కూడా కష్టపడిన వాడికి ఖచ్చితంగా వస్తుంది. వెళ్ళకుండా బయట కష్టపడిన వాడికి, మీరు ఎంటెక్ ఐఐటీస్ లో ఉండి కష్టపడిన వాడికి డెఫినెట్లీ దెర్ విల్ బి ఏ డిఫరెన్స్. బికాస్ నార్మల్ కాలేజ్ లో బీటెక్ చేసిన వాడికి ఎంతే నాలెడ్జ్ ఉన్నా సరే ఈ ప్లేస్మెంట్ రాదు. సో దే విల్ డెఫినెట్లీ సీ ద బ్రాండ్. అంటే ఇక్కడికి ఊరికనే వెళ్ళరు కదా, లాట్ ఆఫ్ ఎఫర్ట్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అన్ని మెయింటైన్ చేస్తారు. అంటే కొంతమందికి ఊహలు ఉంటాయి, అంటే మనం బీటెక్ లో నాకు ఈ నాలెడ్జ్ ఉంది,
ఐఐటి వాళ్ళకంటే అని కొంతమంది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్ స్టిల్. ఓకే. వాళ్ళకి ఎందుకు హై ప్యాకేజ్ ఇస్తారంటే డెఫినెట్లీ దెర్ ఇస్ అ రీజన్. అక్కడి వరకు వెళ్ళడానికి వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారు, ఎంత కష్టపడతారు, ఆ పేషెన్స్ అనేది మీలో కూడా ఉంటేనే, ఐ మీన్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్. సో మీరు యూ వాంట్ టు గో దేర్, జస్ట్ ఫిక్స్ ఫర్ ఇట్. డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ టు గో ఫర్ ఐఐటీస్ ఆర్ సమ్వేర్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఒక బ్రాండెడ్ డిగ్రీ తెచ్చుకుంటే అది మీ లైఫ్ లాంగ్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇదే 1 crore ప్యాకేజ్ కి మీరు మీ బీటెక్ డిగ్రీతో రీచ్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుందో జస్ట్ ఆలోచించండి. దట్స్ ఇట్, సింపుల్. సో ఫస్ట్ ఇయర్ ఎంటెక్ లోనే ఇలాంటి పే కానీ, ఒక మంచి మంచి కంపెనీస్ నుంచి ఆఫర్స్ కానీ వచ్చి మీరు ఒక మంచి స్ట్రెస్ ఫ్రీ లైఫ్, స్ట్రెస్ ఫ్రీ ఇన్ ద సెన్స్ హార్డ్ వర్క్ చేయకుండా మీ లైఫ్ ఎప్పుడూ ఉండదు, ప్రతిరోజు చేయాల్సిందే. ఇప్పుడు నేను ఈ రోజు 1 o'clock వచ్చి వీడియో ఎందుకు చేస్తాను? టుడే ఐ టుక్ క్లాసెస్ ఫర్ 3-4 అరౌండ్ 4 to 5 hours. దిస్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఓకే. మనం కొంతమందికి మైండ్ లో ఉంటుంది ఏదో ఒక పిఎస్యూలో అందులో సెలెక్ట్ అయిపోతే నా జాబ్ సెక్యూర్డ్ అయిపోతుంది, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చు, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అండి. అది వాళ్ళ మైండ్ సెట్, మీ మీద తీసుకోకండి. మేబీ ఓల్డర్ జనరేషన్ కి జాబ్ సింపుల్ గా ఉంటే నచ్చేది, వాళ్ళకి లిమిటెడ్ రిక్వైర్మెంట్స్ ఉండేవి. మీరు హైయెస్ట్ పే తెచ్చుకుని హైయెస్ట్ పొజిషన్ లో ఉండాలనుకుంటే గివ్ యువర్ బెస్ట్, వర్క్ లైక్ ఎనీథింగ్. నోబడీ షుడ్ స్టాప్ యూ. మీ హెల్త్ చూసుకుంటూ, ఎనఫ్ స్లీప్ ఇచ్చుకుంటూ, ఓకే నేను ఆ పాయింట్ చెప్పకూడదు, నేను కూడా అప్పుడప్పుడు ప్రాపర్ గా స్లీప్, నిద్ర అనేది నాకు కూడా ఉండదు. ఎందుకంటే ఐ డోంట్ వర్క్ ఇన్ ద డే టైమ్స్ కంటే నేను కూడా మీలాగే నైట్ టైమ్స్ వర్క్ చేసేవాడిని. బట్ ఐ ట్రై టు షిఫ్ట్ మై టైమింగ్స్ అండ్ ఆల్. నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఐఐటీస్ కి వెళ్ళిన తర్వాత మీకు కూడా నైట్ హౌస్ కల్చర్ అనేది కొంచెం అలవాటు అవుతుంది. సో అది నేను చెప్పడానికి ఎలిజిబుల్ కాదు, కానీ చెప్తున్నాను ఏంటంటే నైట్ టైమ్స్ కాకుండా అదే సంథింగ్ యువర్ స్లీప్ సైకిల్ ని అన్ని బాగా మేనేజ్ చేసుకుంటూ, హెల్త్ చూసుకుంటూ, స్టిల్ ఓకే, వర్క్ యూ వర్క్ టు ద బెస్ట్, గివ్ యువర్ బెస్ట్. డెఫినెట్లీ యూ కెన్ సీ ఎ రిజల్ట్. అంటే కన్ఫ్యూజన్ ఉంటే ఆ కన్ఫ్యూజన్ తీసేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఎనఫ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే, సరదాగా ఏదో ఛానల్ చెక్ చేస్తుంటే నాకు డేటా దొరికింది. నేను అది క్రాస్ వెరిఫై చేసుకుని మీకు ఈ డేటా తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్, ఈ డేటా ఎవరిచ్చారో వాళ్ళకి మనం క్రెడిట్ ఇవ్వాలి. దట్ ఈస్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ. సో వేర్ ఐ గాట్ ఇట్ ఈస్, ఐ టుక్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్సన్. So I should give him the credit. That is my responsibility, right? So I have taken this from his channel. I have collected the information. Anyway, the social media platform lo undi kabatti anybody can use it. And I cross verified whatever నాకు స్టూడెంట్స్ కూడా ఐఐటీస్ లో, ఆల్ ఐఐటీస్ లో నాకు స్టూడెంట్స్ ఉన్నారు. బట్ ఎవరి దగ్గర నుంచి మనం తీసుకున్నా వాళ్ళకి వీ నీడ్ టు ప్రొవైడ్ ద క్రెడిట్. దట్ ఈస్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, రైట్? సో ఇప్పుడు ఐఐటి వెబ్సైట్ కి వెళ్దాం. వెళ్లే ముందు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ queries regarding your career, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ గైస్. ఓకే, మెసేజ్ చేయండి. అండ్ సిఎస్సికి, ఏఐడిఎస్కి కూడా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ గేట్ కోర్సెస్ డెఫినెట్లీ. అండ్ మేబీ దిస్ మంత్ ఒక మనకి దగ్గరలో ఉగాది ఉంది కదా, ఆ రోజున అనౌన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. తెలుగులో గేట్ క్లాసెస్, ఎవ్రీథింగ్ ఆర్ గోయింగ్ టు కమ్ హియర్. వాటి గురించి అండ్ మై మెంటర్షిప్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ ఫర్ ఎవ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఫస్ట్ ఇయర్ నుంచి మీరు గేట్ ప్రిపేర్ అవ్వాలన్నా సరే మన దగ్గర ఒక మాడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఇయర్ లో 30 మార్క్స్ వచ్చే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ ని అందులో పెట్టి ఫస్ట్ ఇయర్ లో అవి వాళ్ళకి ఫుల్లెస్ట్ గా నేర్పించి, సెకండ్ ఇయర్ నుంచి సబ్జెక్ట్స్ అలాగా ఫస్ట్ ఇయర్ లోనే మీరు ఈ ప్లాన్ లోకి వస్తే, సో మీ బీటెక్ లో ఉండగా ఎర్లీ గానీ డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. వి విల్ వీఆర్ ప్లానింగ్ సంథింగ్. ఓకే, ఇప్పుడు సారీ, లెట్స్ గో. యా, ఐఐటి మెడ్రాస్. సో ఐఐటి మెడ్రాస్ యొక్క వెబ్సైట్ ఇది. ఓకే, ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్కి వెళ్ళండి. మీకు అంటే డీటెయిల్స్ కావాలంటే, ఓకే, ఇందులో మనకి ఎంటెక్ అడ్మిషన్స్ ఉంది కదా, విజిట్ ద ఎంటెక్ వెబ్సైట్ అని కొడితే మనకి యూ విల్ బి గెటింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఐఐటి, let me take one. ఓకే, నో ప్రాబ్లం. చూడండి ఇందులో ఏమేమి 1959 ఇట్ ఇస్ స్టార్టెడ్. అఫ్ కోర్స్ ఈ క్యాంపస్ నుంచి నేను చెప్పేదే ఉంది, ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ knows it, so I don't want to give them explain them more. సో ఎంటెక్ ప్రోగ్రామ్స్ చూద్దాం.
సో ఆల్ ద వేరియస్ డిపార్ట్మెంట్స్ వీ హ్యావ్, బట్ మోర్ స్పెసిఫికల్లీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నుంచి సివిల్, మెకానికల్, ఎవ్రీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఈసీ మోర్ ఆర్ లెస్ సిమిలర్, ఐ మీన్ కామన్ గా చెప్తాం మనం మోస్ట్ ఆఫ్ ద ఐఐటీస్ లో అలాగే టాప్ కాలేజ్ లో. కమ్యూనికేషన్, సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంది, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండ్. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, ఆర్ఎఫ్ ఫోటానిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్, ఇది కూడా మోర్ ఆర్ లెస్ లైక్ యువర్ విఎల్ఎస్ఐ ఓన్లీ. కంట్రోల్ అండ్ ఆప్టిమైజేషన్ ఇవి ఎప్పటి నుంచో ఉన్న బ్రాంచెస్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ లో ఉంది. నౌ ఐఎమ్ కమింగ్ టు సీ హియర్ దిస్ వన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇందులో అలాగే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ప్లేస్మెంట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చాక డిస్కస్ చేద్దాం. అలాగే విఎల్ఎస్ఐ గురించి వాళ్ళ ప్లేస్మెంట్స్, విఎల్ఎస్ఐ కూడా ఆన్ పార్ ఉన్నాయి ప్లేస్మెంట్స్, అందులో డౌటే లేదు. సో దిస్ ఈస్ వేర్ యూ విల్ బి గెటింగ్ ఇట్. సో యూ కెన్ గెట్ ఎంటెక్ హియర్. ఇందులో మనం గేట్ 2024, 25, 26 ఆస్పిరెంట్స్. చూడండి మీరు దీనికి ఈ మాస్టర్స్ డిగ్రీ మీరు బీటెక్ చేస్తే, బీటెక్ ఇందులో ఇఫ్ యు ఆర్ డూయింగ్ బీటెక్ ఫ్రమ్ ఎనీ ఆల్సో యూ విల్ బి ఎలిజిబుల్ హియర్. ఇందులో మనకి కంప్యూటర్ సైన్సే చేయాల్సిన పని లేదు. ఐ విల్ షో యూ దట్. ఒకవేళ ఐఐటీలో ఆల్రెడీ ఎంటెక్ చేసిన, బీటెక్ చేసిన వాళ్ళకి 8 సిజిపి ఉంటే గేట్ స్కోర్ తో పని లేకుండా వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు. విల్ గెట్ 12,400 స్టైపెండ్. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు ఎంటెక్, పిహెచ్డిలోకి మీరు ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ స్కోర్స్ చూపిద్దామని నేను చెక్ చేస్తున్నాను. యా, సో సో ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ త్వరలో అప్డేట్ చేస్తామని ఇన్ఫార్మ్ చేశారు. మనం అవి చూద్దాం. సో ఈ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ ఈ నోటిఫికేషన్ రాగానే ఐ విల్ బి ఇన్ఫార్మింగ్ యూ ఆల్ ద డేట్స్ ఇంపార్టెంట్. సో జనరల్ గా మనకి మేకి దీని అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి, బట్ యూ రిక్వైర్ గేట్ కంపల్సరీ, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే. సో మనకి ఇంకొక వీడియో ఏంటంటే, ఇప్పుడు ఇది దిస్ ఇస్ దేర్ ఎంటెక్ అడ్మిషన్స్. ఒకసారి వెబ్సైట్ కి వెళ్ళి పోర్టల్ లో చెక్ చేసుకుంటే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. యూ కెన్ సీ ద, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ప్లే ద వీడియో. ఓకే, ఐ మీన్ దిస్ ఇట్ సెల్ఫ్ మైట్ బి మోటివేటింగ్. ఓకే, సో జస్ట్ గో త్రూ దీస్ వీడియోస్. ఒకసారి సరదాగా వెబ్సైట్ తీసుకుని ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకి ఏంటంటే, మీరు చదవడానికి ఒక మోటివేషన్ ఉండాలి కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రిపరేషన్ లో మనం అప్పుడప్పుడు డ్రాప్ అవుతాం. ఎందుకు చదువుతున్నాం, ఇంకా చదవాలా, ఏదో ఒకటి అంటే వేరియస్ రీజన్స్. ఒక్కసారి అది ఇంపార్టెంట్. మనం ఏంటంటే అన్నెసరీ థింగ్స్ కి, మీ మిడ్ సెమ్స్ వచ్చినాయనో, కాలేజ్ లో ఏదో పోస్టర్ కాంపిటీషన్, అవసరం లేనివి చాలా ఉంటాయి బీటెక్ లో, వాటికి మీరు వాల్యూ ఇచ్చి అవసరమైన దాన్ని వదిలేస్తూ ఉంటారు. అలా మనం టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే టైం అనేది మీరు ప్రపంచంలో ఎవరు కూడా మ్యానుఫ్యాక్చర్ చేయలేనిది ఏదైనా ఉందంటే అది టైం. మనం మనం ఏం చేసినా మనకు ఖర్చు పెట్టిన టైం వెనక్కి రాదు. కాబట్టి ఆలోచించండి. అంటే నేను ఇంత మంచి గోల్ పెట్టుకున్నాను, దీనికి రీచ్ అవ్వాలి, అక్కడితో ఆగం కదా. మీరు తర్వాత ఇంకో స్టార్ట్అప్ చేయొచ్చు, ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఇంకా ఎక్కడికో వెళ్ళొచ్చు. ఇది జస్ట్ బిగినింగ్ అనే అనుకోండి. సో ఆ పొజిషన్ కి మీరు వెళ్ళాలనేది మీ ఎయిమ్ లో ఉన్నప్పుడు మీకు డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. డిస్ట్రాక్షన్స్ వస్తున్నప్పుడు ఇది మిమ్మల్ని, ఈ థాట్ అనేది మిమ్మల్ని మోటివేట్ చేయాలి. ఓకే, నాకు ఇది ఉంది కదా, ఇది చేయాలి కదా, ఇది నాకు ఇంపార్టెంట్ కదా. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ థింక్ ఇన్ యువర్ లైఫ్. సో అడ్మిషన్ పోర్టల్ అనేది దే సెడ్ ఇట్ విల్ బి ఓపెనింగ్ సూన్. యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్. ఐ మీన్ దే సెడ్ ఇట్ విల్ బి కమెన్సింగ్ షార్ట్లీ. మనకి స్కోర్ వచ్చిన తర్వాత నేను ఇంకొక వీడియో చేస్తాను. అందులో ఎంత స్కోర్ మినిమం వస్తే ఎలిజిబుల్ కాదు. యాక్చువల్గా ఇక్కడ 25 లో క్లిక్ లింక్ ఉందని చూశాను, బట్ ఇట్ మిస్డ్ సమ్ హౌ.
సో 25లో ఎంతవరకు కట్ ఆఫ్స్ వచ్చాయి, ఇవి అప్డేట్ చేశారు, మనం చెక్ చేసుకోవచ్చు. కానీ యా, ఐ షో యూ. 2025కి వచ్చి గేట్ స్కోర్ ఈ కట్ ఆఫ్స్ ఇచ్చారు, ఒకసారి కావాలంటే మీరు చూడొచ్చు. మనకి డిఏ పేపర్ కదా మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ ఎంటెక్ లో ఏ ప్రోగ్రామ్ అనేది. సో డిఏ పేపర్ లో మనం చేస్తే ఓకే 8C జనరల్ కేటగిరీలో ఇట్ షుడ్ గెట్ 866. ఓకే, పీడబ్ల్యూ అండ్ నాన్ పీడబ్ల్యూడి. సో ఈ అన్ని స్కోర్స్ సరదాగా మీరు ఒకసారి జస్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి కెన్ గో త్రూ మెకానికల్. అండ్ ఇక్కడ మీకు ఈచ్ స్పెషలైజేషన్ ఇచ్చారు. ఈ ఈ 2Y అనేది ఒక స్పెషలైజేషన్, లైక్ విఎల్ఎస్ఐ, డిఫరెంట్ డిఫరెంట్ ఈ కోడ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ కోడ్ బేస్ చేసుకుని యూ కెన్ చెక్ ఇట్. సో ఇప్పుడు నేను చెప్పిన డేటా సైన్స్ మీరు ఎంటెక్ ఏ చేయాలనుకున్నా సరే యూ మస్ట్ బి హ్యావింగ్ డిఏ వన్, దట్ ఈస్ డేటా. దీనికి యూ షుడ్ బి హ్యావింగ్ ద పేపర్ ఇన్ దిస్ వన్. కానీ దీనికి మీకు ఇది చూడండి, బీటెక్ అనేది ఏ బ్రాంచ్ అయినా పర్లేదని చెప్పారు ఇక్కడ. అదే నేను మళ్ళీ చెప్తున్నాను, బీటెక్ మీరు ఏ బ్రాంచ్ లో అయినా అవ్వచ్చు, కానీ మీ గేట్ పేపర్ డిఏలో ఇస్తే యూ విల్ బి ఎలిజిబుల్. ఓకే, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ 2 years లో అయితే అసలు డిఏ పేపర్ లో చాలా లీస్ట్ కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు ద కాంపిటీషన్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద రీసెంట్ ఇయర్స్, బట్ స్టిల్ ఇట్స్ వర్త్, యూ కెన్ గివ్ ఎ ట్రై. ఓకే, బట్ ఈసీ వాళ్ళు మీరు మరీ డిఏలో మార్పు ఇచ్చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఈసీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ గోల్డెన్ ఛాన్స్ రైట్ నో, బీయింగ్ ద సెమీకండక్టర్ ఇండస్ట్రీ అండ్ ఆల్. సో డోంట్ టేక్ ఏ డెసిషన్ లైక్ ఒక వీడియో చూసేసి మన ఓన్ బ్రాంచ్ అయితే వదిలేమని చెప్పట్లేదు. బట్ సిఎస్సి అండ్ ఆల్ దోస్ పీపుల్ కెన్ గివ్ ఎ ట్రై. అలాగే అదర్ బ్రాంచెస్ ఉండి వాళ్ళకి ఎంటెక్ మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ పర్టికులర్ బ్రాంచ్ లో ప్లేస్మెంట్స్ తక్కువ ఉన్న వాళ్ళు దే కెన్ ఆల్సో గివ్ ఎ ట్రై. బట్ ఇయర్ ఇక్కడ ఆల్ యూ విల్ బి లెర్నింగ్ ఈస్ ఫ్రమ్, అంటే మీరు బీటెక్ అందులో చేయకపోయినా సరే ఇక్కడ జీరో నుంచి నేర్చుకుని క్రాక్ చేయొచ్చు. ఆల్ యూ విల్ బి లెర్నింగ్ ఈస్ జస్ట్ ఎ మ్యాథ్స్ నే కొంచెం అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవుతారు. మీరు ఒకసారి డిఏ సిలబస్ చెక్ చేసుకుంటే యూ హ్యావ్ లీనియర్ ఆల్జీబ్రా ఉంది, ప్రాబబిలిటీ ఉంది, క్యాలిక్యులస్ ఉంది, ఇవన్నీ మీరు మ్యాథ్స్ లో చదివి, కానీ ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్ లో చూస్తారు అంతే. రిమైనింగ్ ఈవెన్ యూ టేక్ ఎంఎల్ కాన్సెప్ట్స్, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ తీసుకున్నా అవి నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ ద మ్యాథ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్, రైట్? సో దట్ ఈస్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు హెల్ప్ చేసిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయొచ్చు. యూ కెన్ గో త్రూ అవర్ కోర్సెస్ nextlevel.akmi.net. యూ కెన్ సీ ద కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ గేట్. నేను చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక మంచి కోర్స్ లాంచ్ అవుతుంది ఇక్కడ. అట్లాగే గేట్ ఇన్ తెలుగు సిఎస్సి విల్ బి స్టార్టింగ్. టీఏ పేపర్ అనేది డిస్కషన్ జరుగుతున్నాయి, దానికి నేను ఇంకా చెప్పలేను, కానీ సిఎస్సి అయితే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదంతా కూడా మోస్ట్లీ మన 19th మంచి డీటెయిల్స్ తో ఎవ్రీథింగ్, ఎవ్రీ సింగిల్ డీటెయిల్, ఎవరెవరు ఏ సబ్జెక్ట్ చెప్తారో ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తాం. సో ఒక నిమిషం, some error happened. Maybe some issue with my internet. No issue. ఓకే, దట్ ఈస్ అబౌట్ దిస్ వీడియో. ఎలా అనిపించిందో మళ్ళీ కామెంట్ చేయమని మళ్ళీ చెప్తున్నాను. కామెంట్ చేస్తే నేను చూస్తాను. మీకు ఇది కాకుండా మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా, 9705861166. మెసేజ్ లో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సి నేను క్లియర్ చేస్తాను. బై ద ఎండ్ ఆఫ్ ద డే, ఎవ్రీ డే బిఫోర్ స్లీపింగ్ ఐ విల్ క్రాస్ చెక్ ఇట్, ఐ విల్ రిప్లై యూ, అండ్ దెన్ ఓన్లీ ఐ విల్ స్లీప్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐ విల్ డూ ద సేమ్. ఓకే, థ్యాంక్ యూ.